గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేసేపాటికి. నిన్న పార్ట్ 1 చేశాను కదా, చాలామంది మేడం నోట్స్ అయితే ఇవ్వండి, నోట్స్ ప్రిపేర్ చేయండి అంటున్నారు. సో వాళ్ళందరినీ ఉద్దేశించి నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసి, అంటే మీరు వెతుక్కోకుండా 9th 10th ఇంటర్ బుక్స్ మొత్తం తిరగేయకుండా నేనైతే నోట్స్ ఇచ్చేసాను. ఉత్తర మైదానాలు ముఖ్యంగా ఈరోజు వచ్చి టాపిక్ ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానాల్లో 9th క్లాస్ 10th క్లాస్ చాలా క్లియర్గా ఉంది. 9th అంటే మన ఇప్పుడు ఏపీ ఇప్పుడు ఉన్న బుక్స్ అనమాట. ఇంటర్ ఏమో అకాడమీ బుక్ నుంచి. ఓకేనా, భారతదేశ నైసర్గిక స్వరూపం పార్ట్ 2 ఇంటర్మీడియట్ అకాడమీ బుక్ నుండి ప్రతి బిట్టు నేనైతే వదలకుండా చేశాను. 9th క్లాస్ నుంచి 10th నుంచి నెక్స్ట్ ఇంటర్ నుంచి. ఇది గమనించండి. ఉత్తర మైదానాలు చూడండి, ఇక్కడ 9th టెక్స్ట్ బుక్ చూపిస్తాను మీకు. నిన్నైతే ఇవన్నీ చేసేసాం కదా, ఇదిగోండి ఉత్తర మైదానాలు. ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ 7 లక్షల విస్తీర్ణం. సేమ్ ఇంటర్ అకాడమీ బుక్లో కూడా ఇవే ఉన్నాయి, ఏం మారలేదు, క్యాలిక్యులేషన్స్ ఏం మారలేదు, మొత్తం అంతా ఉంది. ఈ చివరికి ఈ బాక్సులు కూడా నేను నోట్ చేశాను అనమాట. ఈ దో అబ్బ అంటే ఏంటి, ఇవంతా మొత్తం ఎక్కడి వరకు చేశానంటే థార్ ఎడారి వరకు చేశాను. సేమ్ థార్ ఎడారి, భారత ఎడారన్నా థార్ ఎడారన్నా ఒకటి. అకాడమీ బుక్లో అలాగే ఉంది. ఓకేనా, చూడండి నోట్స్ అయితే నోట్ చేసుకోండి. నేనైతే కష్టపడి మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి నోట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయింది. మీరు కూడా చూసి వదిలిపెట్టకండి, రాయటానికి ట్రై చేయండి. రాస్తేనే కదా నెక్స్ట్. కొంతమంది సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ అంటున్నారు. ఆల్రెడీ జనవరి వచ్చేసింది, నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్. మనకున్న టైం తక్కువ, చాలా టైం ఉందని అనుకోవద్దు. ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఇప్పుడు రాయటానికి ఎన్నిసార్లు సిలబస్ని రివిజన్ చేసుకుంటే అంత మంచిది. సో నోట్స్ రాసుకుంటే మీకు మైండ్లో పడిపోతుంది. ఓకేనా, చూడండి. కొన్ని మిలియన్ల సంవత్సరాల కొద్దీ నిక్షేపితమైన ఒండ్రుమట్టి ద్వారా ఈ ఉత్తర మైదానం ఏర్పడింది. ఒండ్రుమట్టి దేని ద్వారా ఏర్పడుతుందంటే నదుల ద్వారా వచ్చేదే ఒండ్రుమట్టి. కాబట్టి ఈ నిక్షేపితమైన ఒండ్రుమట్టి ద్వారా ఈ ఉత్తర మైదానాలు ఏర్పడతాయి. ఇది 7 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. చాలా ఇంపార్టెంట్, ఇంటర్లో కూడా సేమ్ ఉన్నాయి, ఏమీ మారలేదు. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ అకాడమీ బుక్ మనది కాదు అని మాత్రం అనుకోకుండా, మనకు అసలు జాగ్రఫీ బుక్సే దొరకట్ల ఏపీలో. సో మనకున్నదంతా ఒకటే. ఇండియా జాగ్రఫీ అంటే మొత్తం అందరికీ ఇండియా జాగ్రఫీ మొత్తం ఒకటే ఉంటుంది. మీరు అవేమీ పెట్టుకోకుండా నోట్స్ రాసుకోండి. తూర్పు నుంచి పడమరకి 3,200 కిలోమీటర్ల వెడల్పు, 240 నుంచి 320 కిలోమీటర్లు. ఓకేనా, ఇంకా పొడవు వచ్చేసి 2,400 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఏది ఉత్తర మైదానాల యొక్క పొడవు, అది గుర్తుపెట్టుకోండి. గరిష్ట లోతు 1000 నుంచి 2,000 కిలోమీటర్లు. 1000 నుండి 2,000 కిలోమీటర్లు. ఉత్తర మైదానాన్ని స్థూలంగా 3 భాగాలుగా విభజించారు. ఉత్తర మైదానం అంటే తెలుసు కదా, పైన పంజాబ్ మైదానం, గంగా మైదానం, బ్రహ్మపుత్ర మైదానం. ఫ్రెండ్స్, రాయటానికి ట్రై చేయండి, వదలొద్దు. పంజాబ్ మైదానం దాని ఉపనదులు, అంటే సింధు నది ఉపనదులు ఉన్నాయి కదా, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవన్నీ 5 ఉపనదులు అన్నమాట. ఓకే, ఈ పంజాబ్ మైదానం ఎక్కువ భాగం ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది. ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. దో అబ్, ఇక్కడ చూడండి. దో అబ్ అంటే చాలామందికి తెలియదు, క్లియర్గా రాశాను. ఓకే, దో అంటే 2, ఆబ్ అంటే నీరు. ఓకే, 2 నదుల ద్వారా వచ్చిన నీరు అనమాట. పంజాబ్ 2 పదాలతో ఏర్పడింది. పాంచ్ అంటే 5, ఆబ్ అంటే నీరు. 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్నే అంతర్వేది అంటారు. అంతర్వేది అన్న దో అబ్ అన్న ఒకటి. ఇది క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఇంటర్లో కూడా సేమ్ ఇచ్చాడు, గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి 9th క్లాస్ బిట్టు. ఇక్కడ చిన్న బాక్స్లో ఇచ్చారని చెప్పాను కదా, అది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో మజులి అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం. ద్వీపం అంటే చుట్టూరు వాటర్ ఉన్నది. ఏ ద్వీపం? మజులి ద్వీపం. ఇది బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో ఉందన్నమాట. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం.
నెక్స్ట్ ఇది మన 9th క్లాస్ బిట్టు. సో ఇక్కడ 9th క్లాస్ అని మెన్షన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. గంగా మైదానాలు. పంజాబ్ మైదానం అయిపోయింది కదా, గంగా. ఈ మైదానం గగ్గర్, తీస్తా. తీస్తా అన్న టిస్టా అన్న ఒకటే. ఈ నదుల మధ్య విస్తరించి ఉంది. గగ్గర్, తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఏ మైదానం? గంగా మైదానం. నెక్స్ట్ ఉత్తర రాష్ట్రాలైన హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అంటే జార్ఖండ్లో కొంత భాగం, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో కొంత భాగం ఈ గంగా మైదానం అనేది ఉంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర మైదానం. ముఖ్యంగా బ్రహ్మపుత్ర అనేది అస్సాంలో ఉంటుందన్నమాట బ్రహ్మపుత్ర మైదానం. ఓకే. ఉత్తర మైదానాలను మరలా 4 ముఖ్యమైన ప్రాంతాలుగా విభజించవచ్చు. ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అవేంటంటే బాబర్ అన్న బబర్ అని కూడా ఇస్తాడు. బాబర్, తెరాయి అన్న ఒకటే, బంగర్, ఖాదర్. ఇక్కడ చూడండి 9th క్లాస్లో ఒక బిట్ మెన్షన్ చేశాడు. పై వాటి గురించి అంటే ఇక్కడ మెన్షన్ చేయడం కాదు, మీకు క్లియర్గా ఉంటుందని రాశా. 9th మరియు 10th ఓల్డ్లో బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ బిట్స్ ఉన్నాయి, వీటి గురించి అవి రాశాను చూడండి. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో శివాలిక్ పర్వత పాదాల భాగంలో అంటే 8 నుంచి 16 కిలోమీటర్లలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని బాబర్ అంటారు. శివాలిక్ అంటే హిమాలయ పర్వతాల్లో ఫస్ట్ హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అంటారు కదా. శివాలిక్ పర్వత పాదాల దగ్గర అనమాట, కింద రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని నిక్షేపం చేస్తాయి. అంటే హిమాలయ నదులు ప్రవహించే క్రమంలో అనమాట, మార్గంలో. ఆ స్వరూపాన్ని ఏమంటారంటే బాబర్ అంటారు. ఇది మెయిన్. ఈ కీవర్డ్స్ ఇవి. రాళ్ళు, గులకరాళ్ళతో ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? బాబర్ అంటారు. ఓకే. ఈ ప్రాంతానికి అంటే ఆ మేకలంటే చుట్టూ ఉన్న ప్రాంతం దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించి అంటే మరలా ఉద్భవిస్తాయి అన్నమాట. తడి, చిత్తడి మరియు బురదగా. ఇవి కీ పాయింట్స్. చిత్తడి నేలలు అంటే టెరాయి అన్న ఒకటి ఉన్న ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రాంతాన్ని టెరాయి అంటారు. ఈ 4 బిట్స్ ఉన్నాయి చూసారా, వీటి గురించి ఎక్కువ అడుగుతారు. మనకు ఉత్తర మైదానాల్లో ఎన్ని మైదానాలు అవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవి ఇస్తాడు. వీటిలో ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకు డిఎస్సిలో రావచ్చు కూడా. చూడండి, ఇక్కడ బాబర్ రాళ్ళు, గులకరాళ్ళు ఏరుకున్నాడు అనుకుని కోడ్ గుర్తుంచుకోండి. బాబర్ తెలుసు కదా, మొఘల్ చక్రవర్తి బాబర్ రాళ్ళు, గులకరాళ్ళు ఏరుకున్నాడు. అలా గుర్తుపెట్టుకోండి. ఏరుకుని తడి, చిత్తడి నేలల్లో తిరిగాడు. తడి, చిత్తడి నేలలు టెరాయి. తిరిగాడు అనుకుంటే టెరాయి అనండి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. ఇది కాదు, యాక్చువల్గా దీని తర్వాత కంటిన్యూషన్ ఈ పేజ్ అయితే ఇది. ఓకే, చూడండి. వన్యప్రాణులతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం టెరాయి. చిత్తడి నేలలు కూడా ఉంటాయి కదా. వన్యప్రాణులు అంటే జంతువులు. దట్టమైన అటవీ ప్రాంతం టెరాయి ప్రాంతంలో ఉన్న జాతీయ ఉద్యానవనం దుధ్వా. ఇది చాలా ఇంపార్టెంట్. దుధ్వా నేషనల్ ఉద్యానవనం అన్నమాట. తరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. తరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడింది. మనం చెప్పుకున్నాం కదా, ఒండ్రు మట్టి నదుల ద్వారా ఏర్పడిన మట్టి ఏంటంటే ఒండ్రు మట్టి. ఈ భాగాన్ని బంగార్ అంటారు. కీ పాయింట్ ఏంటంటే పురాతన. ఇది గుర్తుపెట్టుకోండి. పురాతన ఒండ్రు మట్టి ప్రాంతం బంగార్. వరద మైదానాల యొక్క నవీన అన్న తరుణ అన్న ఒకటి. నవీన, తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు. ఓకే. నెక్స్ట్ సాంద్ర వ్యవసాయానికి అనువైన భూములు ఖాదర్. నెక్స్ట్ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉద్భవిస్తూ ఉంటాయి కాబట్టి ఈ నేలల్ని ఖాదర్ నేలలు అంటారు. మిజో పర్వత ప్రాంతంలో సున్నప్రాయ నిక్షేపాలు కలిగిన నేలలు. వీటిని స్థానికంగా ఏమంటారంటే కంకర అంటారు. సున్నప్రాయ నిక్షేపాలు ఇక్కడ కీవర్డ్ ఇది. సున్నప్రాయ నిక్షేపాలు అనేది కీవర్డ్. కంకర అంటారు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద్వీపకల్ప పీఠభూమి. ఇదంతా 9th 10th ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నది నేను చెప్తున్నది. చూడండి, ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. విశాలమైన నిస్సారమైన లోయలు, గుండ్రని కొండలు ఈ పీఠభూమి యొక్క లక్షణం. ఇది కీవర్డ్. గుండ్రని కొండలు, విశాలమైన నిస్సారమైన లోయలు. గోండ్వానా భూమి యొక్క డ్రిఫ్టెడ్ భాగం నుండి ఏర్పడింది. డ్రిఫ్టెడ్ అంటే కూరుకుపోయింది, బురదతో కూరుకుపోయిన భాగం అనుకోవచ్చు. మధ్య ఉన్నత భూములు. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు, సెంట్రల్ హైలాండ్స్ అంటారు. సెంట్రల్ హైలాండ్స్. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అంటారు. సెంట్రల్ హైలాండ్స్ యొక్క తూర్పు విస్తరణ. ఏ కొండలు ఉంటాయంటే రాజ్మహల్ కొండలు ఉంటాయి. ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ మరియు బాగల్ఖండ్ అని పిలుస్తారు. ఈ పీఠభూమి యొక్క భాగాలని స్థానికంగా ఏమని పిలుస్తారంటే బుందేల్ఖండ్, బాగల్ఖండ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులు చంబల్, సింధ్, బెట్వా, కెన్. చంబల్, సింధ్, బెట్వా, కెన్. వీటి ప్రవాహం నైరుతి నుంచి ఈశాన్యం వైపు ప్రవహిస్తాయి. నైరుతి నుంచి ఈశాన్యం వైపు ప్రవహిస్తాయి. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి భాగం. ఇది నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకారంగా ఉన్న భూభాగం. ఇలా ఉంటుంది కదా, ఇది త్రిభుజాకారంగా ఉన్న భాగం అన్నమాట. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే ఇది ఇండియా అనుకుంటే ఇది దక్కన్ పీఠభూమి భాగం. దక్కన్ పీఠభూమి యొక్క నల్ల నేల ప్రాంతాన్ని డెక్కన్ ట్రాప్ అంటారు. దక్కన్ పీఠభూమి యొక్క నల్ల నేల ప్రాంతాన్ని డెక్కన్ ట్రాప్ అంటారు. తెలంగాణ పీఠభూమి, మైసూరు పీఠభూమి కూడా ఈ దక్కన్ పీఠభూమిలో భాగమే. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి తూర్పుకి కొంతవైపు వాలి ఉంటుంది. కాబట్టి నదులన్నీ తూర్పు వైపుకి ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈశాన్యంలో విస్తరించి ఉన్న ఈ పీఠభూమిని స్థానికంగా మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. సేమ్ ఇవే వర్డ్స్ ఇంటర్మీడియట్ బుక్లో ఉంది, 9th క్లాస్లో కూడా ఉంది. అందుకనే నేను 9th ఇంటర్మీడియట్ అకాడమీ ఉంది. 10thలో ఇంత లేదు. స్థానికంగా ఏమంటారంటే మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. చూడండి, నెక్స్ట్, పశ్చిమ మరియు తూర్పు కనుమలు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఇంటర్ లెవెల్లో ఉన్నాయి. చూడండి, పశ్చిమ కనుమల సగటు వెడల్పు 50 నుంచి 80 కిలోమీటర్లు. పశ్చిమ కనుమల యొక్క సగటు వెడల్పు 50 నుండి 80 కిలోమీటర్లు. పశ్చిమ కనుమల యొక్క సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి. పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి 2695 మీటర్లు, 2695. పశ్చిమ కనుమలలో ఓరోగ్రాఫిక్ రకం వర్షపాతం వస్తుంది. నెక్స్ట్, తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా క్రమరహితంగా ఉంటాయి. తూర్పు కనుమలు మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, తూర్పు కనుమలు మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమల వెడల్పు 100 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి, చాలా ఇంపార్టెంట్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. ఇది ఎన్ని మీటర్లు అంటే 1501 మీటర్లు. తూర్పు కనుమలలో ఆగ్నేయంగా ఉన్న కొండలు షవరాయ్ కొండలు, జావడి కొండలు. షవరాయ్ కొండలు, జావడి కొండలు. నెక్స్ట్, పశ్చిమ కనుమలలో మరొక ఎత్తైన శిఖరం ఉంది. అదేంటంటే దొడబెట్ట శిఖరం ఎంత అంటే 2637. చూడండి, 2, ఇది 2 తర్వాత 3, 6 తర్వాత 7 మీటర్స్ అనమాట. 2637. తూర్పు కనుమలలో ప్రఖ్యాతిగాంచింది ఉదగమండలం అంటారు. ఉదకమండలం అనుకుంటుంటా. దీన్నే ఊటీ మరియు కొడైకెనాల్గా ప్రసిద్ధి. నెక్స్ట్, భారత ఎడారి. భారత ఎడారి అంటే ఆరావళి కొండల పశ్చిమ అంచుల్లో ఉంది. ఇది 9th క్లాస్లో ఉంది. ఇంటర్లో ఏమని ఇచ్చాడంటే వాయువ్య భాగంలో ఉంది అని ఇచ్చాడు.
సో ఇది గమనించండి. మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే మాత్రం వాయు విభాగంలో కరెక్ట్ అవుద్ది. ఒకవేళ పశ్చిమ అంచుల్లో ఉంది అంటే ఇది కరెక్టే. ప్రపంచంలో 9వ అతిపెద్ద ఎడారి. ప్రపంచంలో 9వ అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. సంవత్సరానికి వర్షపాతం 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ పొందుతుందన్నమాట. పెద్ద నది అంటే ఈ ఎడారిలో పెద్ద నది ఏంటంటే లూని, పశ్చిమ రాజస్థాన్లో ఉంది. లూని నది చూడండి, అరవల్లి రేంజ్లోని పుష్కర్ లోయలో ఉద్భవించి గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూముల్లో కలుస్తుంది. ఈ రాణ్ ఆఫ్ కచ్ అనే ప్రాంతమే చిత్తడి భూమి, ఇక్కడ కలుస్తుంది. ఈ ప్రాంతంలో నెలవంక ఆకారపు దిబ్బలు కనపడతాయి, వీటిని బార్కన్స్ అంటారు. ఈ ప్రాంతంలో నెలవంక ఆకారపు దిబ్బలు బార్కన్స్ అంటారు. ఇవి చాలా ఎక్కువగా ఉంటాయంట, పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే జైసల్మీర్ అనే ప్రాంతంలో కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ వరకు అయితే నేను కంప్లీట్ చేశాను. చూడండి, ఇంటర్మీడియట్ బుక్ మొత్తం బిట్స్ అన్నీ కవర్ చేశాను. చూడండి, నెక్స్ట్ బ్రహ్మపుత్ర మైదానం చెప్పాను, ద్వీపకల్ప పీఠభూమి. బాబర్ అంటే టెరాయి అంటే బంగార్ ఖాదర్ ఆల్రెడీ మొత్తం చేశాను. దక్కన్ పీఠభూమి, దక్కన్ పీఠభూమిలో భాగమే మనకి తెలంగాణ పీఠభూమి, మైసూరు పీఠభూమి. దీని గురించి అంత లోతుగా అడగడు కాబట్టి ఈ రెండు ఏ పీఠభూమిలో భాగాలంటే దక్కన్ పీఠభూమిలో భాగాలు. నెక్స్ట్ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు సేమ్ మన నైన్త్లో ఉన్నాయే ఇచ్చారు. థార్ ఎడారి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, థార్ ఎడారి జైసల్మీర్ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల యొక్క వాయువ్య భాగాలు. ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చి తీర మైదానాల్లో భారతదేశంలో ద్వీపాలు, జియాలజీ అంటే ఆల్రెడీ జియాలజీ గురించి నేను ఒక థంబ్నెయిల్లో ఇది పెట్టాను కదా, ఒకసారి చూడండి. మళ్ళీ నేను క్లియర్గా చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 3లో చేస్తాను. నదీ వ్యవస్థ, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకసారి చేశాను నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదులు ఏంటి, ఈ నదీ వ్యవస్థ కూడా చేస్తే మొత్తం ఈ టాపిక్ అంతా క్లియర్ అయిపోద్ది. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.